సోమనాథ్ ఆమె ఒక నాట్య శిఖరం. ఆమె నాట్యం చేస్తుంటే ఆ నటరాజు స్త్రీ రూపంలో నాట్యం చేస్తున్నట్టు ఉంది. ఆమె 40 సంవత్సరాల సుదీర్ఘ నాట్య ప్రస్థానంలో ఆఖండ భారతావనిలో ఆమె స్మర్శించని నాట్య మండలి లేదు. ఆమె చేయని నాట్య ప్రక్రియ లేదు. నాట్యం ఆమె ఊపిరి. అప్సరసలు తలదన్నే అందం, ఊర్వశి మించిన అభినయంతో ఆమె ప్రేక్షకుల్ని కట్టిపడేసిన నాట్య సింహం మన శ్రీకాకుళం జిల్లా ఆడపడుచు శ్రీమతి స్వాతి సోమనాథ్ గారు. సోమనాథ్ గారు శ్రీకాకుళం జిల్లా దూసి మండలంలోని లక్ష్మీ సోమనాథ్ కలల పంటగా జన్మించి చావలి రవికుమార్ గారిని వివాహమాడి అతని ప్రోత్సాహంతో నాట్యశాస్త్రంలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. గజ్జె కట్టి ఆమె చేసే భంగిమలు, ఆమె కదలికలు, ఆమె హస్తముద్రలు, ఆమె పాద విన్యాసాలు, చిత్ర విచిత్ర గతులు అన్నీ మరెవ్వరికీ అందని స్థాయి చేరుకున్నారు. ఢిల్లీ నగరమందు ఇండియా గేట్ వద్ద మనోవికాసానికి నోచుకోని చిన్నారులచే నాట్యం చేయించి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. ధర్మో రక్షతి రక్షితః కూచిపూడి వీధి నాటకంతో పాటు ద్రౌపది, హిందుత్వ, కామసూత్ర, ఆమ్రపాలి, రాసగోపాలం వంటి సంగీత నృత్య నాటక ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఇటీవల నిశ్శబ్ద సంగీతం అనే నూతన ప్రయోగానికి తెరతీసిన విదుషీమణి ఆమె. అమెరికా, యూరప్, కెనడా, మారిషస్, చైనా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలలో ప్రదర్శనలు ఇచ్చి వారి నాట్యం అభినయంతో విదేశీ ప్రేక్షకులకు సైతం మెప్పించి జన్మభూమి రుణం తీర్చుకునే ప్రయత్నంలో శ్రీకాకుళం జిల్లా యందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో కల్లేపల్లి గ్రామంలో సాంప్రదాయం కళాగురుకులం ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు నాట్యశాస్త్రం నేర్పించారు. భారతదేశ చరిత్రలో ఆమె స్థాపించిన సాంప్రదాయం కళాగురుకులం ఆచంద్ర తారార్కం నిలుస్తుంది. మేడంని సగౌరవంగా మన వేదికని అలంకరించవలసిందిగా మన కరటాల ధ్వనులతో ఆహ్వానించుకుందామండి. వెల్కమ్ మేడం స్వాతి సోమనాథ్ గారు. వెల్కమ్ టు డయాస్. గట్టిగా గట్టిగా క్లాప్స్ కొడదామండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ద ఆనర్ అండి. ముందుగా విజయనగర కళాభిమానులందరికీ వేదిక పరంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దీపావళి ముందే వచ్చిందా అన్నట్టుంది విజయనగరం జిల్లాలో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి గారు. ఆనందో బ్రహ్మ అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా కల్చరల్ ఈవెంట్కి విజయనగరం ప్రేక్షకులకి, ధ్యానమూర్తులకు, కళాభిమానులకి మరొకసారి వేదిక పరంగా స్వాగతం చెప్తున్నాను. ఇది మా ఫ్యామిలీ. ఎందుకంటే కిందటి సంవత్సరం ఇదే టైంలోని మేము బాబు మైక్ పెంచాలి మానిటర్, కిందటి సంవత్సరం ఇదే టైంలోని సంప్రదాయం కూచిపూడి గురుకులం కల్లేపల్లి శ్రీకాకుళంలో అద్భుతంగా ఆగస్టు నెల నాడు 3 రోజులు హంసధ్వని ఫెస్టివల్ చేశాము. అలాగే ఈ సంవత్సరం మళ్ళీ సంప్రదాయం కూచిపూడి గురుకులం విద్యార్థులందరికీ ఈ వేదిక పరంగా అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి, ఆనందో బ్రహ్మ చైర్మన్ అయినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి, జ్యోతి గారికి, లక్ష్మి గారికి, లక్ష్మీ కసిరెడ్డి గారికి, ఇక్కడ అందరూ లక్ష్ములే, ధ్యానలక్ష్ములు, అష్టలక్ష్ములు, మహాలక్ష్ములు అందరూ ఉన్నారు నాతో సహా. ఓకే, అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కువ సమయం తీసుకోను. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు నాకు దాదాపుగా వారు ప్రస్థానం ధ్యానంతో కర్నూలులోని ఎలా మొదలైందో అదే సమయంలో నా కూచిపూడి ప్రస్థానం కూడా మొదలైంది. దాదాపుగా ఆల్మోస్ట్ వారు జీవితకాలంలో ఎన్ని ప్రోగ్రాంలు అయితే నిర్వహించారో అన్నిట్లో పాల్గొనే అవకాశం కళారూపకంగా నాకు వారు
ఇచ్చారు. వారిని ఆఖరిసారిగా కిందటి సంవత్సరం మేము జూన్ 21కి లడఖ్లో ఉన్నాము. లడఖ్లో ఒక గొప్ప పిరమిడ్ కట్టారు వారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపు నుంచి. ఆ పిరమిడ్లోని వారు మాట్లాడిన తర్వాత ఎక్కడో మూల కూర్చున్నాను నేను, ఆ చలికి వణికిపోతూ. ఆ మూల కూర్చున్న దాన్ని, అక్కడ లైట్ కూడా లేదు, ఊరికే వారి మాటలు విందామని కూర్చున్నాను. గురువుగారికి అప్పటికే ఒంట్లో కొంచెం బాగాలేదు. విందామని కూర్చున్న దాన్ని అక్కడి నుంచి పిలిచారు. ఇలా ఇలా అన్నారు, అని వచ్చి మాట్లాడు అన్నారు, మైక్ ఇచ్చి. అంతే, ఒకే మాట మాట్లాడారు అంతే వారు. నేనేదో నా స్వాభావికంగా మాట్లాడాను. కానీ వెళ్తూ వెళ్తూ ఆగస్టులోని హంసధ్వని ఫెస్టివల్ చేస్తున్నాము, మీరు తప్పకుండా రావాలి గురువుగారు అంటే ఇలా చెయ్యి పట్టుకుని గట్టిగా ఇలా నొక్కేసి వదిలేశారు. అదే వారు నేను ఆఖరి చూడడం. కానీ ఈ క్షణం వరకు, ఈరోజు వరకు వారు లేరనేది నాకు నమ్మకం అలాంటిది లేదు. ఎందుకంటే వారు ఉన్నారు. ఎందుకంటే భౌతికంగా సుభాష్ పత్రి గారు మన మధ్య లేకపోయినా మనందరి శరీరాల్లో ఆత్మస్వరూపంలో వారు ఉన్నారు. అదే అద్వైతం అంటే. అదే ఆదిశంకరాచార్యులు 3000 సంవత్సరాల కిందట భారతదేశానికి ఇచ్చిన గొప్ప ఆధ్యాత్మిక బోధన అద్వైతం. దాన్ని పామర జనానికి, మనలాంటి మామూలు మనుషులకి అర్థం కావడానికి మళ్ళీ సుభాష్ పత్రి గారు జన్మెత్తారేమో అని అనుకుంటాను. ఎప్పుడు ఎన్నోసార్లు కూడా చెప్పాను, ఆయన ఆధునిక భారతదేశానికి ఒక మహాబుద్ధుడు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మన జీవిత చక్రాల్లో, చక్రం అన్ను వలయం అంటాను, మనం ఇరుక్కుపోయి ఉన్నాం. దాని నుంచి బయటికి రాలేక, బయటపడాలనే ఆశతో ఉన్నాము, బయటికి రాలేకపోతున్నాము. మన ఉద్యోగాలు, పరుగులు, చదువులు, రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, ఇవన్నిటినీ మోస్తూ కూడా మనిషిగా సమాజంలో బతకాలని నేర్పింది ఒక్క బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు మాత్రమే. పెళ్ళిళ్ళు మానమని చెప్పలేదు, సంసారాలు మానమని చెప్పలేదు, ఉద్యోగాలు మానమని చెప్పలేదు, ఏదీ మానద్దు. కర్మయోగి ఆయన, మహాకర్మయోగి ఆయన. కర్మ చెయ్యండి, కానీ కర్మతో పాటు ధ్యానం చెయ్యండి. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్క 15 నిమిషాలు పొద్దున్న, 15 నిమిషాలు రాత్రి నిద్రపోయేటప్పుడు ధ్యానం చెయ్యండి చాలని చెప్పారు. జస్ట్ ఫర్ బిగినింగ్ అది చాలన్నారు. ఎందుకంటే ఇది నా స్వానుభవం గురించి నేను మాట్లాడుతున్నాను. వారి శిష్యురాలిగా నేను ఇక్కడ మాట్లాడటం లేదు, ఒక కళాకారిణిగా కూడా మాట్లాడటం లేదు. ఎన్నోసార్లు నేను వారితో అన్నాను, నాకు ధ్యానం కుదరటం లేదండి అని అంటే, ఎందుకమ్మా, నీ కళే నీకు పెద్ద ధ్యానం, నువ్వు డాన్స్ చేస్తుంటేనే నువ్వు ఏకాగ్రత నువ్వు పెడతావు కదా, అదే పెద్ద ధ్యానం అని ఎన్నోసార్లు అన్నారు. అటువంటి ఒక మహా గొప్ప కర్మయోగితోటి నాకు కొన్ని అనుభవాలు అయినందుకు నిజంగా ఈ జన్మానికి ఇది చాలు భగవంతుడికి నేను ఎప్పుడూ కోరుకుంటాను. అలాంటి సుభాష్ పత్రి గారు చెప్పింది 2 విషయాలు అందరూ చెప్తున్నారు ఈ 3 రోజులై. కానీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. సింపుల్గా చెప్పారు, నాన్ వెజ్ మానేసేయండి అని. చాలా సింపుల్ అండి. మనం ఏ ఉత్సవాలు వచ్చినా ముందర కోడి మేక కనిపిస్తుంది నాకు. ఆ మేక తల ఇలా విరిగిపోయి కోడి అది గిలగిలగిల కొట్టుకుంటుంటే దాన్ని ఎలా తింటాం అసలు? మనం ఎలా తినాలనిపిస్తుంది? ఒక ప్రాణం ఎదురుగా నెత్తురు ఓడుతూ విపరీతమైన బాధతో నరకం అనుభవిస్తున్న ఒక ప్రాణాన్ని మనం కొట్టి దాన్ని తినగలం అంటే మన పొట్ట ఎలా ఇముడ్చుకుంటుందండి? ఎవరో ఒక గొప్ప గురువు గారు అన్నారు, మానవ శరీరాన్ని నడిచే శ్మశానం చెయ్యొద్దు అని. అది చాలా కరెక్ట్ మాట. మనం నడిచే శ్మశానాలు కాకూడదండి, నడిచే దేవాలయాలు కావాలి. మనం నడిచే దేవాలయాలు కావాలంటే దేవాలయం ఎక్కడో లేదు. అహం బ్రహ్మాస్మి అన్నారు ఆదిశంకరులు. దేవాలయం ఇక్కడ ఉందండి. గుడికి వెళ్తేనే మనుషులం కావు, ఇక్కడ ఉండి 5 నిమిషాలు ధ్యానం చేస్తే మనం కూడా దేవుళ్ళమే అవుతాం. అదొక్కటి చెప్పారండి ఆయన. ధ్యానంతో పాటు నాన్ వెజ్ మానేసేయండి అని. మా సంప్రదాయం కూచిపూడి గురుకులంలో ప్రతి పిల్లలకి నేను చెప్పేది ఒకటే, అరే నాన్ వెజ్ మానేయండిరా, అట్లీస్ట్ ఎగ్ కూడా తినకండి అని. వీ డోంట్ అలౌ ఎనీథింగ్ ఇన్ సంప్రదాయం నాన్ వెజ్. బేసికలీ ఐఎమ్ ఏ బ్రాహ్మణ్, బట్ బై కన్విక్షన్ ఐఎమ్ ఏ వెజిటేరియన్.
కులం ప్రకారం నేను మాట్లాడటం లేదు. నా కన్విక్షన్ ప్రిన్సిపల్స్, సుభాష్ పత్రి గారు లాంటి, జీకే గారు లాంటి ఒక గొప్ప మహానుభావులతో పరిచయం అయిన తర్వాత ఆ అనుభవాలు నేను మీకు చెప్తున్నాను ఈరోజు. ఆలోచించండి, ఎప్పుడైనా మాంసం దుకాణం పక్క నుంచి వెళ్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో అసలు. దీని గురించనే ధర్మో రక్షతి రక్షిత అని ఒక వీధి భాగవతం, నేను మోడర్న్ వీధి భాగవతం ఇన్ ద హిస్టరీ ఆఫ్ కూచిపూడి డాన్స్, సంప్రదాయం కూచిపూడి గురుకులం మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, శ్రీకేష్ బాలాజీ లత్కర్ గారి ఆధ్వర్యంలో చేశాము. అది మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆనందో బ్రహ్మ వాళ్ళే మాకు ఒక 100 ఆనందో బ్రహ్మ అండ్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్, ఒక 100 ప్రోగ్రాంలు పెట్టించారు. ఈ రోజున ఐఎమ్ వెరీ మచ్ సగర్వంగా చెప్తున్నాను, మళ్ళీ మేము 10వ తారీఖు తిరువన్నామలై వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ అరుణాచలంలో ధర్మో రక్షతి రక్షిత చేస్తున్నాం. దానికి కారణం మా జీకే గారు. దట్ మ్యాన్ ఈజ్ బిహైండ్. పత్రి గారు వెళ్ళిపోయినా జీకే గారు లాంటి వాళ్ళు ఉండడం వల్ల స్టిల్ వీఆర్ లివింగ్, స్టిల్ ద సొసైటీ ఈజ్ లివింగ్, స్టిల్ వీఆర్ లివింగ్. వీఆర్ నాట్ జస్ట్ వెజిటబుల్స్. మనం వెజిటబుల్స్గా ఉండాలా, బతికి ఉండాలా, మామూలుగా ఎలాగో అలాగా బతికి ఉండాలా అన్నది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు ఒక గొప్ప మాట చెప్తారు. బహుశా ఎంతమంది చదువు ఉంటారు? 1000 పడగలు చెయ్యొద్దండి, ఒక్కళ్ళెత్తి. థ్యాంక్ యూ, ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ హ్యాండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పుస్తకం అర్థం కావడానికి నాకు 6 రీడింగ్స్ పట్టింది. ముందర అర్థం కాలేదు అసలు. 6th రీడింగ్లో ఐ ట్రై టు అండర్స్టాండ్ వాట్ వాజ్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన చెప్పారు, ఒక జాతి చచ్చిపోయినా పర్వాలేదు కానీ జీవోత్సవం కాకూడదు అని. జీవోత్సవం అంటే అటు చావు లేదు, ఇటు బతుకు లేదు, కోమా. చచ్చిపోతే అట్లీస్ట్ వి విల్ గ్రో అగెయిన్, రూట్స్ వస్తాయి పైకి. సో ఆంధ్ర జాతి చచ్చిపోలేదు, ఆంధ్రులు చచ్చిపోలేదు, ఆంధ్రులు బతికే ఉన్నారని ప్రూవ్ చేయడానికి మా జీకే గారు ఒక్కళ్ళు చాలు, సుభాష్ పత్రి గారు ఒక్కళ్ళు చాలు, ఆనందో బ్రహ్మ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ చాలు. మరొక్కసారి మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నాన్ వెజ్ మానేయండి. ధ్యానం అట్లీస్ట్ రోజుకి పొద్దున 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈనాటి మొట్టమొదటి అంశంగా కూచిపూడి సంప్రదాయం కూచిపూడి గురుకులం విద్యార్థులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా సంప్రదాయం ఫ్యాకల్టీ అయినటువంటి యామిని కసిరెడ్డి, లీలాకృష్ణ, బలరాం, లోకేశ్వరి, అంజలి. ముందుగా నేను మా లక్ష్మీ కసిరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ మధ్యన ద్రౌపది బ్యాలే చేశాను జ్యోతి నేను. అయితే దానిలో ముందర ఇన్వకేషన్ ఐటమ్ మేము దూరదర్శన్ వాళ్ళకి కిందటి నెల ఇస్తుండగా షూటింగ్ గురించి ఆ పర్టికులర్ ద్రౌపది బ్యాలే మొదటి అంశం ఏంటంటే భూమాతకి వందనం చేస్తూ మొదటి అంశంగా మేము కొరియోగ్రాఫ్ చేస్తే లక్ష్మి గారు వచ్చి ఊరికే రిహార్సల్స్లో ఆవిడ సరదాగా వచ్చారు, ఇది మా ఆనందో బ్రహ్మకి చెయ్యండి అన్నారు. ఈరోజు నాకు ఆవిడ ఎందుకన్నారంటే తర్వాత అనిపించింది అది కరెక్ట్. ఎందుకంటే భూదేవిని మనం విస్మరిస్తున్నాము, భూదేవికి మనం ఎప్పుడూ భారం కాకూడదు, ఆవిడ్ని ఎప్పుడూ మనం పూజించాలి, భూమాతగా కొలవాలి. ఆవిడికి మనం భారం కాకూడదంటే నాన్ వెజ్ మానేయాలి, నో నెగిటివ్ వైబ్రేషన్స్, ఓన్లీ పాజిటివ్ వైబ్రేషన్స్. ఓకే, సో అలాంటి భూదేవిని స్తుతిస్తూ వందనం వందనం భూమాత వందనం అంటూ యామిని కసిరెడ్డి, లీలాకృష్ణ, బలరాం, అంజలి, లోకేశ్వరి, పూర్ణిమ పోల్నాయుడు, గాయత్రి పోల్నాయుడు, హేమాంజలి, హేమవల్లి, మహాలక్ష్మి, హేమ మీ ముందుకు వస్తున్నారు. తజం తరం తరగిడతదా తద్దింగిణదదా తగదిత్తా తజం తణం తరం తరగిడతదే తద్దింగిణదదే తద్దిత్తా తజం తరగిడతదా తగదిత్తా తజం తరగిడతదే తజం తత్తగిడ తదితంగడదండం తత్తగిడ తదితంగడదంగదా తదిగిణద తదిగిణద తదిగిణదదా తదిగిణద తదిగిణద తదిగిణదదే తదిగిణద తదిగిణద తదిగిణదదా. వందనం వందనం వసుంధరా వందనం 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 వసుంధరా వందనం 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 భూమాతా వందనం 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 వసుంధరా వందనం 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 భూమాతా
కళ్యాణకారిణి జననీ వందనం వందనం వసుంధరా వందనం 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 భూమాతా వందనం 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 వసుంధరా వందనం కనకమణిమయ మృన్మయ రూపిత సరిత్సాగర ప్రవాహభూషిత కనకమణిమయ మృన్మయ రూపిత సరిత్సాగర ప్రవాహభూషిత కనకమణిమయ మృన్మయ రూపిత సరిత్సాగర ప్రవాహభూషిత పుష్పఫలతరు విలాస శోభిత మహోన్నత హిమగిరి కిరీట పూజిత ఫలతరు విలాస శోభిత మహోన్నత హిమగిరి కిరీట పూజిత వందనం వందనం వసుంధరా వందనం 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 భూమాతా వందనం 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 వసుంధరా వందనం ప్రకృతి పురుషుల ఏకీకృత రూపం సర్వచరాచర సంరక్షణ సారం ప్రకృతి పురుషుల ఏకీకృత రూపం సర్వచరాచర సంరక్షణ సారం ప్రకృతి పురుషుల ఏకీకృత రూపం సర్వచరాచర సంరక్షణ సారం ఉచ్చనీచ భావనలే ఎరుగక సమస్త ప్రాణుల సమతుల పాలన ఉచ్చనీచ భావనలే ఎరుగక సమస్త ప్రాణుల సమతుల పాలన సాగించే మాతా వందనం వసుంధరా వందనం 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 భూమాతా వందనం 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 వసుంధరా వందనం
అనుమినుగానని అహమ్ముతో ఉపచారాలు అవమానాలు కనుమినుగానని అహమ్ముతో అపచారాలు అవమానాలు కనుమినుగానని అహమ్ముతో అపచారాలు అవమానాలు నీపై గావించే జాతిని వానర జాతిని భరించి సహించి క్షమించు తల్లి వందనం వందనం వసుంధరా వందనం 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 భూమాతా వందనం 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 వసుంధరా వందనం. చూశారు కదండి, అమ్మ ఎంతైనా భరిస్తుంది, కానీ భరిస్తోంది కదా అని మరీ మనం ఎక్కువ భరించేటట్టు చేయకూడదు. అందరం అమ్మని ఆదరిస్తే ఆ తల్లి మన్ని కూడా ఆదరిస్తుంది. తదుపరి అంశం శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిచే విరచితమైనటువంటి అర్ధనారీశ్వర స్తోత్రం. పైడితల్లి అమ్మవారి సంబరాలు మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఆ అమ్మవారే మహాపార్వతిగా అర్ధనారీశ్వర తత్వంగా ఈరోజు మీ ముందుకు వస్తున్నది లీలాకృష్ణ, యామిని కసిరెడ్డి, బలరాం, అంజలి, లోకేశ్వరి, హేమవల్లి, హేమాంజలి, పూర్ణిమ, గాయత్రి. అర్ధనారీశ్వర స్తోత్రం. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ దమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ. ఝణత్క్వణత్ కంకణనూపురాయై పాదాబ్జరాజత్ ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. ఝణత్
विषमेक्षणाय नमः शिवायै च नमः शिवाय विशालनीलोत्पललोचनायै विकासपङ्केरुहलोचनाय समीक्षणायै विषमेक्षणाय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय मन्दारमाला कलितालकायै कपालमालाङ्कितकन्धराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय అంబోదర శ్యామల కుంతలాయై కటి ప్రభాతామ్రజటాధరాయ निरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय अम्बोदरश्यामलकुन्तलायै कटिप्रभाताम्रजटाधराय निरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय प्रपञ्च सृष्ट्युन्मुखलास्यकायै समस्त संहारकताण्डवाय जगज्जनन्यै जगदेकपित्रे नमः शिवायै च नमः शिवाय प्रपञ्च सृष्ट्युन्मुखलास्यकायै समस्त संहारकताण्डवाय जगज्जनन्यै जगदेकपित्रे नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै स्फुरन्महापन्नगभूषणाय शिवान्वितायै च शिवान्विताय नमः शिवायै च नमः शिवाय प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै स्फुरन्महापन्नगभूषणाय शिवान्वितायै च शिवान्विताय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय
అర్ధనారీశ్వర తత్వాన్ని చూశారండి. మనం సాధారణంగా శివుడు లింగమూర్తిగా కాకుండా ఉంటే ఆయన స్వరూపం మన పెయింటింగ్స్లో కానీ మనం ఊహించుకుంటున్నట్టుగా ధ్యాన ముద్రలో ఉంటారండి. శివుడు ఒక్క దేవుడే, భగవంతుడే ధ్యాన ముద్రలో ఉంటారు. అంటే సృష్టి ఆది నుంచి పుట్టింది ధ్యానం. ఆ ధ్యానంలోంచే మనమందరం పుట్టాము. ఓంకారం తర్వాత సృష్టి తర్వాత ధ్యానం. కాబట్టి అందరూ ధ్యానం చేయండి. తదుపరి అంశం అభేరి రాగం తిల్లానా. ఇప్పుడు వీళ్ళు ఇంతసేపు చేశారు కదా, చెమటలు కారిపోతున్నాయి పాపం. దీనికి వీళ్ళు 7 గంటలు ప్రాక్టీస్ చేస్తారండి పొద్దున్నుంచి. నేను తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, జీకే గారి పర్మిషన్ తోటి, ఎక్కడున్నారు మా జీకే గారు, ఇప్పుడే చూశాను ఆయన, ఓకే, పర్మిషన్తో చెప్తున్నాను. తల్లిదండ్రులు సాధారణంగా పొద్దున్న 7 నుంచి రాత్రి 10 వరకు రుద్దేస్తున్నారు స్టడీస్. 1-2 గంటలు రోజు వాళ్ళని వదిలేయండి. వాళ్ళు మనం ఫ్యామిలీస్ దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా రూపొందుతారు. ఏదైనా నేర్పించండి, స్పోర్ట్సో, డాన్సో, మ్యూజిక్కో, సాహిత్యమో, ఏ కళన్నా, పెయింటింగ్ అన్నా నేర్పించండి. దయచేసి 1-2 గంటలు రోజు వాళ్ళని వదిలేయండి అంతే. సాధారణంగా మన బుర్రలు కూడా అంత ఏకాగ్రత ఉండదు, ఎందుకంటే 1-2 గంటల తర్వాత ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ధ్యానం అన్నా చేయించండి, లేదా డాన్సో మ్యూజిక్ అన్నా నేర్పించండి. ఓకే, రెడీ అయిపోయారు కదా, రైట్. అభేరి రాగం తిల్లానా. దీని తర్వాత మా ముఖ్యంగా జ్యోతి గారు, జీకే గారి సిస్టర్ అనుకుంటాను, వారు ప్రత్యేకంగా అడిగింది ఇందాకలా, వదిన గారు సారీ, లక్ష్మి గారు, జ్యోతి గారు ఇద్దరు ప్రత్యేకంగా ఇందాకల అర్ధనారీశ్వర స్తోత్రం అడిగారు. అది చాలా బాగుంటుందని వారి గురించి అని చేశాము. దీని తర్వాత మనం పైడి తల్లి అమ్మవారి మీద ఒక అంశంతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని సంప్రదాయం కూచిపూడి గురుకులం కల్లేపల్లి వాళ్ళు ముగుస్తారు. అభేరి రాగం తిల్లానా ఆడియో. రాగమే ఘనమై నవరస భావము అనువది
హృదిలో పొంగే మధుర స్వరజరీ ఓకే, ఇందాక నుంచి నేను ఈ స్లైడ్స్ చూస్తూ ఉంటే నాకు తెలిసి భారతదేశానికి గర్వించదగ్గ మహామనుషులందరూ ఇక్కడ కనిపించారు. ఆదిశంకరుల నుంచి, రమణ మహర్షి నుంచి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, మహాత్మా గాంధీ, చాలామంది కులానికి, ప్రాంతీయానికి, ప్రాంతాలకి అతీతంగా ఈ మనుషులు మహామనీషులు. వీళ్ళు ఉండబట్టే భారతదేశం ఈరోజు నిలబడి ఉంది. మనకు తెలుసో తెలియకో మన ఆత్మల్లో, అంతరాత్మల్లో వాళ్ళ ఫిలాసఫీ జీర్ణించుకుపోయింది. మనం గబుక్కుని ఇప్పటి జనరేషన్ గుర్తు పట్టలేకపోయినా చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు మనం గరికపాటి గారు కానీ, చాగంటి గారు కానీ, వారి పుణ్యం మనకందరికీ దక్కుతుంది. వారు చెప్పే బోధనల వల్ల కొంతైనా అమ్మ నాన్న అనడానికి నేర్పుతున్నాము. ఇగో మా జీకే గారు ప్రతిసారి అమ్మ డాన్స్ చేయండి, ధ్యానం చేయమని చెప్పండి, అమ్మ డాన్స్ సంగీతం పాడండి, నాన్ వెజ్ మానేయమని చెప్పండి. ఆయనకి ఏం అవసరం అండి? హ్యాపీగా లండన్లోని డాక్టర్గా ఉన్నారు. ఈ పంచాయతీలు ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్స్ చేయడం ఆనందో బ్రహ్మ స్పిరిచువల్ టాబ్లెట్స్ తరపున. ఎందుకంటే మనకి తెలియకుండానే వీళ్ళందరూ కారణ జన్మలు. ఇంతమంది ఇక్కడికి రావడానికి ఇన్ని వేల మంది కారణమై అట్లీస్ట్ ఇందులో ఒక 10 మంది మారినా జీకే గారి జన్మ ధన్యం అవుతుంది. అది వారి అంతరార్థం ఈ ఫెస్టివల్స్ కండక్ట్ చేయడంలో. ఎప్పుడు అంటుంటారు డాక్టర్ గోపాలకృష్ణ గారు,
డైరెక్ట్గా మనం చెప్తే ఎక్కువ మంది వినలేరండి. అదే సంగీతం ద్వారా, డాన్స్ ద్వారా, ఏ కళైనా, మిమిక్రీ అయినా, సినిమా మ్యూజిక్ అయినా, ఏదైనా డ్రామా ద్వారా కానీ చెప్తే అట్లీస్ట్ కొంతైనా జనాలు వింటారని. ఇప్పుడు ఈనాటి దీని తర్వాత ఇంకొక సాంగ్ ఉంది, అది నా ఫేవరెట్. ఎందుకంటే నాకు అత్యంత ప్రియతమైనటువంటి నా గురుతుల్యులైనటువంటి సుభాష్ పత్రి గారు పాడిన సాంగు. వారి గొంతుకులోనే ఆ రికార్డ్ చేశారు సొంత దీంతో. ఈరోజు అమ్మవారి పండగలు మనం జరుపుకుంటున్నాం, పైడితల్లి అమ్మవారి పండగలు. ఒక్కసారి అమ్మవారికి ఈ వేదిక పరంగా సాష్టాంగ నమస్కారం చెప్తూ, మా సంప్రదాయం విద్యార్థులు అమ్మ పేర్లు లీలాకృష్ణ, యామిని కసిరెడ్డి, లోకేశ్వరి, అంజలి, బలరాం, నెక్స్ట్ పూర్ణిమ పోల్నాయుడు, పూర్ణిమ గాయత్రి పోల్నాయుడు, హేమాంజలి, హేమవల్లి, జ్యోత్స్న, జోషిత, పవిత్ర, ప్రసన్న, భాను, భవ్య, వీళ్ళు లాస్ట్, దీక్షిత, మహాలక్ష్మి, త్రిష, తేజస్వి, జోషిత, ఇంకెవరైనా మర్చిపోయినా, చరితార్థ్. వీడి గురించి చెప్పాలండి. ఇప్పుడే వీళ్ళ అమ్మ వచ్చి అడిగింది, అమ్మ మీ కల్లేపల్లిలోని మా చాలా చిన్న గ్రామం అండి, కల్లేపల్లిలో సంప్రదాయం 12 ఎకరాల్లో గవర్నమెంట్ స్థాపించింది. దానికి అదృష్టవశాత్తు నేను డైరెక్టర్గా ఉన్నాను, కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్నారు. వీడు ఒక్కరోజు హాలిడే దొరికిన సంప్రదాయానికి వచ్చేసి డాన్స్ చాలా బాగా చేస్తాడండి. అన్నిటికన్నా గొప్ప ఏంటంటే వీడు బట్టలు ఉతుక్కోవడం నేర్చుకున్నాడు సంప్రదాయంలో. ఎందుకంటే అరే నువ్వు ఎలా ఉతుకుతావరా, పొద్దున్న ఎన్నింటికి లేస్తావు చెప్పు? 5:45. అదండి. ఎప్పుడైనా మీ ఇళ్ళల్లో మీరు లేపగలిగారా అంటే పిల్లల్ని 5 గంటలకి? నేను ఎప్పుడు చెప్పలా. వాడే లేచి వాడే బట్టలు ఉతుకుని వాడి కొంచెం వాడే కడుక్కుని ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్. అందుకే లాస్ట్లో చెప్తాను, చరితార్థ నిజంగానే వాళ్ళ అమ్మా నాన్నల్ని చరితార్థుల్ని చేస్తాడు. ఓకే, పైడితల్లి అమ్మవారి మీద ఈ సాంగ్ తోటి, ఆఖరిగా ధ్యానం మీద సాంగ్తో ఈ సంప్రదాయం కూచిపూడి గురుకులం కల్లేపల్లి వారి శాస్త్రీయ నృత్య కార్యక్రమం ముగిద్దాం. ఎవరు ఆడియో ఆన్ చేస్తారు? తేజస్వి, నువ్వు ఇక్కడ ఉన్నావు. అమ్మ ఆడియో ఇంజనీర్ అండి, పిల్ల గురించి చెప్పాలి. 2 నెలలు అయింది సంప్రదాయంలో చేరి. షీ హెస్ బికమ్ సో గుడ్. అది లేకపోతే మాకు మన షూటింగ్ కూడా జరగలేదు. నమస్కారం చెయ్యి. ఓకే, ఆడియో ప్లీజ్. అంటే అర్థం ఏంటంటే మా తేజస్వి లేకపోతే ఆడియో పనిచేయదా? అతిగతికో బయలుదేరి
కిందటి సంవత్సరం అక్టోబర్ 10కి మా సాయిరామ్ ఆర్ట్ శ్రీనివాసరావు గారు ఇక్కడే ఉన్నారు. వారి ఈవెంట్ మేనేజర్గా, నేను సంప్రదాయం డైరెక్టర్గా, విజయనగరం డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ అయినటువంటి అప్పటి కలెక్టర్ అయినటువంటి సూర్యకుమార్ గారి ఆధ్వర్యంలో పక్కనే అయోధ్య మైదానంలో అమ్మవారి పండగలు చేశాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే పైడితల్లి అమ్మవారు ఎంత పవర్ఫుల్లో ఆ రోజు నాకు అర్థమైంది. సరే, ప్రోగ్రాం ముందర నేను శ్రీనివాసరావు గారు కలెక్టర్ గారు కూడా మొక్కుకున్నారు. మధ్యాహ్నం 2 వరకు విపరీతమైన వర్షం. నాకు తెలిసి చాలామంది ఇక్కడ పోలీసులు కూడా అప్పటి వాళ్ళు ఉన్నారు. 2 వరకు వాడు ఆడియో తీయనంటాడు, వాడు లైట్లు ఇవ్వనంటాడు, కనెక్షను ఇవ్వమంటారు. కంటిన్యూస్ రైన్స్ 4 days. అక్టోబర్ 10th ఈవినింగ్ ప్రోగ్రాము. ఈరోజు హరితేజ కూడా వస్తారు ఈరోజు ఇక్కడ. ఆ రోజు కూడా వాళ్ళందరూ ఉన్నారు, శ్రావణ భార్గవి, కల్పన అందరూ. నేను అమ్మవారికి ఒకటే మొక్కుకున్నాను. కలెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు, స్వాతి వై డోంట్ వి షిఫ్ట్ టు మన ఇక్కడ ఆడిటోరియం ఉంది కదా అంటే, లేదమ్మా వి విల్ డూ ఇట్, స్టేజ్ మీద చేస్తాం, అమ్మవారు ఉంది మనకి. పాపం ఆవిడ మొక్కుకున్నారు. ఆవిడ చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. మేమందరం కూడా న్యాచురలీ ఫీల్ అయ్యాం. 2 గంటల వరకు పడిన వర్షం ఆగిపోయిందండి. ఇట్ వాజ్ అ నాన్ స్టాప్ సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ టిల్ 11:30 నైట్. 11:30కి మెల్లిగా మొదలైతే కల్పన పైకి చూసి స్వాతి చుట్టద్దామా అంది. వద్దొద్దు చెయ్యండి అంటే అమ్మవారు ఒప్పుకోలేదు. ఇంకా చాలు మీకు ఇచ్చిన టైం దిగండి అన్నారు. 11:30కి క్లోజ్ చేసామండి. దట్ వాజ్ అది ఆవిడ గొప్పతనం, పైడితల్లి అమ్మవారి గొప్పతనం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తాను. మహాత్మా గాంధీ గారు ఆయన ఆటోబయోగ్రఫీలోని కలకత్తా కాళీ దగ్గరికి నాకు ఎక్కువ వెళ్ళడం ఇష్టం ఉండదు అని రాశారు ఆయన. కావలసి మీరందరూ రెఫర్ చేసుకోవచ్చు. కారణం ఏంటంటే అక్కడ ఇచ్చే జంతు బలులు, ఆ రక్తం చూడలేక నేను వెళ్ళలేను అన్నారు. ఈ వేదిక పరంగా చెప్తాను నేను, ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. మహాత్మా గాంధీ అన్నది అది. ఏ అమ్మవారు ఆవిడ తల్లి అండి, అమ్మ. ఏ అమ్మవారు ఇంకో ప్రాణాన్ని తీయమని చెప్పదు. మనం పసుపు కుంకుమ పళ్ళు చీర మనకి ఎంత వీలైతే అంత పెడితే ఆవిడ ఆత్మతృప్తితో ఆనందంగా తీసుకుంటారు. ఈ ప్రోగ్రాం ద్వారా డాక్టర్ గోపాలకృష్ణ గారు చెప్పేది ఒకటే, జీవహింస చెయ్యొద్దు. ఇది ఇప్పటి సత్యం కాదు, వేద పురాణాల కాలం నుంచి వచ్చేది. జీవహింస వద్దు. సుభాష్ పత్రి గారు కూడా అదే చెప్పారు. సో ఆఖరి సాంగ్ సుభాష్ పత్రి గారి వారి గొంతుకుతోటి మనం ఈరోజు ధ్యానం మీద చేద్దాము. చాలా చక్కగా పాడారు ఆయన. ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. పత్రి గారికి ఒక్కసారి ఈ వేదిక పరంగా సాష్టాంగ ప్రణామం చేస్తూ, ఎందుకంటే వారు లేరని నేను ఎప్పుడూ అనుకోను, వారు మన మధ్యనే ఉన్నారని ఐ ఆల్వేస్ బిలీవ్. ఎందుకంటే వీళ్ళంతా కారణ జన్ములు. ఆదిశంకరులైనా, రామకృష్ణ పరమహంస అయినా, సుభాష్ పత్రి గారైనా, ఎవరైనా సరే వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారు. కానీ మనకు కావాల్సిందల్లా వాళ్ళని మనం రికగ్నైజ్ చేయడం. మనం వాళ్ళ ఫిలాసఫీని, మహాత్మా గాంధీ అయినా, రమణ మహర్షి అయినా, వివేకానందులైనా, వాళ్ళని మనం గుర్తించాలి. ముఖ్యంగా ఈ జనరేషన్ గుర్తించాలి. ద లాస్ట్ సాంగ్ సుభాష్ పత్రి గారిది ధ్యానం మీద. జ్ఞానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. జ్ఞానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. అన్నలార అక్కలార అమ్మలార అయ్యలార, అన్నలార అక్కలార అమ్మలార అయ్యలార, పిల్లలారా పెద్దలారా కనుకున్నారా పేదలారా, పిల్లలారా పెద్దలారా కనుకున్నారా పేదలారా. జ్ఞానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. శ్వాస మీద ధ్యాస అంట, అంతే అంతే ధ్యానమంట. శ్వాస మీద ధ్యాస అంట, అంతే అంతే ధ్యానమంట. కొంత
కొంత ధ్యానమంట ఎంతో ఎంతో లాభమంట కొంత ధ్యానమంట ఎంతో ఎంతో లాభమంట ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో సూది మందు లేదంట గోలి మందు వద్దంట సూది మందు లేదంట గోలి మందు వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ రాస్తే వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ రాస్తే వద్దంట మన శక్తి మనకంటారో రన్నలారా వేరే దారి లేదంటారో మన శక్తి మనకంటారో రన్నలారా వేరే దారి లేదంటారో ధ్యానము చేద్దామురో రన్నలారా శ్వాసను పడదామురో మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట మాంసము మానాలిరో రన్నలారా పాపము వీడాలిరో మాంసము మానాలిరో రన్నలారా పాపము వీడాలిరో ధ్యానము చేద్దామురో రన్నలారా శ్వాసను పడదామురో ధ్యానము చేద్దామురో రన్నలారా శ్వాసను పడదామురో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం స్వాతి సోమనాథ్ శిష్యులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీళ్ళందరికీ సన్మానం చేయవలసిందిగా ప్రఖ్యాత సినీ దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారిని ఆహ్వానిస్తున్నాం డయాస్ మీదకి. గట్టిగా క్లాప్స్ చేద్దాం అందరూ కూడాను. సార్ కూడా రావాలి, ఇక్కడికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే విజయనగరం ప్రెసిడెంట్ రామారావు గారు, గాంధీ గారు వీరికి సన్మానించడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం చేసుకుందామండి. పిల్లలందరూ లైన్లుగా నిల్చోండి నాన్న. సన్మానం మ్యూజిక్ ప్లీజ్. కట్టాల్ మహేశ్వర మహాపిరమిడ్ చైర్మన్ గారైన శరణం